హాయ్ అండి. ఈరోజు మనము బాలామృతం పిండితో కుడుములు చేసుకుందామా? పిల్లలకి ఫ్రీగా ఇచ్చే పిండితో ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజుకి ఒక కుడుము తినడం పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టండి. ఈ స్టైల్లో చేశారంటే చాలా బాగా వస్తాయండి కుడుములు. బాగా బాగా తినచ్చు పిల్లలు కూడా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. తర్వాత మనకి ఎంత పిండి కావాలంటే అంత తీసుకోండి. నేను ఒక 20 కుడుములు చేస్తున్నానండి. దానికి సరిపడా పిండి తీసుకున్నాను. తర్వాత ఒక ఎండు కొబ్బరి చిప్ప, తర్వాత 4-5 యాలకులు మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకొని ఆ గిన్నెలో వేసి కలుపుకుంటున్నానండి. అది మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి పెట్టుకున్నానండి. కొంచెం లూజ్ అయింది అనుకోండి, కుడుము అనేది సరిగా ఉడికేటప్పుడు కొంచెం నిమ్మలా అనిపిస్తుందండి, సరిగా రాదు. గట్టిగా కలిపి ఒక 10 నిమిషాలు సేపు పక్కన పెట్టుకున్న తర్వాత అలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత పిండి అనేది అలా ముద్దలాగా అలా వచ్చేస్తుందండి. అలా వచ్చినప్పుడు కొంచెం తీసుకొని మనము అట్లా కుడుములాగా అలా ప్రెస్ చేసుకోండి. లైట్గా అలా ప్రెస్ చేయండి. వేళ్ళు ముద్దలు పెడితే సరిగా చూసేదానికి బాగుండదండి. అలా చేసుకొని అన్నీ అలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, అన్నీ చేసేసుకున్నానండి. నాకు 20 కుడుములు అయ్యాయండి. అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకున్నానండి. తర్వాత అన్ని కుడుముల్ని అలా ఒకటి పేర్ చేసుకున్నాను. ఒక దాంట్లో 2 పెట్టుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. ఉడుకుతాయి. ఉడికిన తర్వాత బాగానే వచ్చేస్తాయి, ఏం కరుసుకోవు. నెక్స్ట్ ప్లేట్ పెట్టేసి ఒక దాంట్లో 2 పెట్టేసి అలా పెట్టేశానండి. చాలు, అలా ఉడికించుకోండి. ఒక 25 మినిట్స్ అలా ఉడికించుకోండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. కుడుములు అనేది బాగా ఉడుకుతాయండి. చాలా చాలా బాగా వస్తాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.